అభినందిస్తూ సెల్యూట్ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నది. 4th ప్లేటూన్ కమాండర్గా పి పుల్లయ్య గారు, కమాండర్గా జోసెఫ్ గారు, అలాగే పోలీస్ బ్యాండ్ ఇన్ఛార్జ్గా లక్ష్మీనారాయణ గారు, ఎన్సిసి కంటింజెంట్ కమాండర్గా చక్కగా వారిలో ఉన్నటువంటి దేశభక్తిని వారి మార్చ్ ఫాస్ట్ ద్వారా తెలియజేస్తూ ముందుకు సాగుతున్నటువంటి పోలీస్ డిస్ట్రిక్ట్ ఫోర్సెస్ అన్ని కూడా నంద్యాల జిల్లా స్థాయి వేడుకల్లో సాధారణ ప్రజానికం యొక్క రక్షణ బాధ్యతతో పాటు వేడుకల సందర్భంలో వారి దేశభక్తిని చాటుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఎన్సిసి విభాగం ముందుకు సాగుతూ ఉన్నది. తర్వాత స్కౌట్స్ అండ్ గైడ్స్ ముందుకు సాగుతూ ఉన్నది. కార్యక్రమాలన్నింటినీ కూడా సుశిక్షణ అందించడంలో గౌరవ ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు, అడిషనల్ ఎస్పీ ఏఆర్ గారు, వీరందరూ కూడా వారి దిశానిర్దేశంలో పరేడ్ అందరూ కూడా చక్కటి సాధనతో ఈనాటి వేడుకల్లో ప్రత్యేకంగా నంద్యాల జిల్లా కలెక్టర్గా జూలై 7, 2024లో బాధ్యతలు స్వీకరించి నంద్యాల కార్యక్రమాల ద్వారా ప్రొవిషన్ అండ్ ఎక్స్చేంజ్ సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆకాంక్షలు వారు సిద్ధంగా ఉండాలి. ఏపీసీ ఎస్ఎస్ఐ వారి చెగడం 3వ స్థానానికి వచ్చింది. అందరూ నిల్చోవాలి. బాయ్స్ అండ్ గర్ల్స్ పోలీసు వారికి సహకరించండి, రావడానికి తిరిగి వెళ్ళడానికి ఉన్నారు. స్వాతంత్ర సమర యోధులు, జాతీయ చిహ్నాలు, చేనేత కార్మికులకు 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోంది. మనందరం చేనేత వస్త్రాలను ఆదరించాలి, ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాన్ని ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. జిల్లాలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఈ రంగంలో ఎన్నో ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. జిల్లాలోని పుణ్యక్షేత్రాలన్నింటినీ 7 టూరిజం సర్క్యూట్లుగా విభజించి క్షేత్రాల ప్రాశస్త్యం, వాటి మధ్య దూరం తదితర వివరాలతో సైనేజ్ బోర్డులను ఏర్పాటు చేశాం. బిల్వస్వర్గం, వాల్మీకి గుహలను అభివృద్ధి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువస్తాం. తిరుమల స్థాయిలో శ్రీశైల క్షేత్రాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రకాశం బ్యారేజ్